को बचा लो ऊर्नी కాపాడుకోండి ऊर्नी కాపాడుకోండి ऊर्नी కాపాడుకోండి ऊर्नी కాపాడుకోండి దయచేసి ఊరిని కాపాడుకోండి ఎవరు లేరు మీకు ఊరిని కాపాడుకోండి ఊరిని కాపాడుకోండి ఎవరు లేరు మీకు गाँव को बचा लो गाँव को बचा लो ఎవరు లేరు ఊరిని ఉద్ధరించే వాళ్ళు నిమిషాలు రెస్ట్ తీసుకోండి ఈ 4 రోజుల్లో చేసుకోండి బాబు రేపు ఉండండి సార్ నేను ఉండను ఊరిని కాపాడుకోండి ఊరిని కాపాడుకోండి వాసన ఉంటుంది ఈ ఊర్లో కాపాడుకోండి నాకు ల్యాండ్ లేదు ఉండండి మైకీరు ఏ మీరు నాకు ఊరిని కాపాడుకోండి ఈ ఊరిని కాపాడుకోండి ఈ ఊరిని కాపాడుకోండి ఈ ఊరిని కాపాడుకోండి దయచేసి అయ్యా ఈ ఊరిని కాపాడుకోండి దయచేసి చెప్తున్నా అందరికీ చెప్తారు ఊరు కాపాడుకోండి ఊరిని కాపాడుకోండి అరెస్ట్ తీసుకుపోండి ఏం చేసండి ఇక్కడే ఉన్నాడు బాబు చేరే రాజా సార్ బండ్లో కూర్చోండి 10 minutes మీరు ఎక్కడ 10 minutes టైం ఇచ్చినారు కదా బండ్లో కూర్చోండి
బాగుందా మీకు హ్యాపీగా ఉన్నారా మీరు? లేదు సార్, వెహికల్ పర్మిషన్ ఉందంటే వెహికల్ పర్మిషన్ వాడుకోండి, మేము వద్దని చెప్పడం లేదు కదా. వేరే వాళ్ళు ఏం చేస్తారు పాపం, టొమాటో రేట్లు ఒకటి ఏం చెప్పద్దండి, ఏం చేయలేదు చేతిలో ఏం లేదు. ఊరికే మన ఊరికి వాళ్ళు అన్నీ చేస్తారు. వాట్ చేయడం దే గట్ సమ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ దేర్ దే డు ఇట్. ఏంది కొత్తగా చెప్తారు ఏంది, నాకేం కొత్తనా పోలీస్ సార్? ఎక్కువసేపు చిన్నగా పోయి ఇట్లే పోయి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇంటికి వెళ్తాం. కానీ నా ఎప్పుడు ఎవరు మీకు తెలియడం ఆ ఫోటోలు చెప్తాను బాగుందండి ఎన్నిసార్లు నేను చేసుకుంటాను క్యాన్వాస్. ఏమా మీరంతా పోతారా? నన్ను ఏమన్నా మంచి కోతలు ఉంటే మంచి కోతలు ఏముంటే మీరు ఇంట్లోకి పండి ఎవరు రాతారు? మీరు దయచేసి చెప్తానా, దయచేసి చెప్తానా, మీరు నా మంచి కోరుతా అంటే నా మంచి కోరుతా అంటే ఎవరు రావద్దండి, రావద్దండి. నా మంచి కోరి తట్టుకుంటే దయచేసి చెప్తాను, ఎవడు వద్దు. నా ఎమ్మడో చేయడం నన్ను నాశనం చేసినట్లు నా కొడుకులారు. నాకు ఎవ్వడొద్దు, నాకు ఇద్దరుడే సార్. నమస్కారం. పోతారా? దయచేసి పోతారా? నా పని నేను చేసుకుంటా కదా. దయచేసి ఈ కాలు పట్టుకుంటారా? నాకు పడగలిగారా? నాకు పడగలిగారా? ఈ కాలు పట్టుకుంటా, నన్ను వదిలిపెట్టండి. ఏం అసలుకి నన్ను అలౌ చేయటంలే, నాకు మైక్ చేయటంలే. వాడికి మైక్ ఇచ్చినాడు, అంతా తిరుగుతాడు, కాంగ్రెస్ తిరుగుతాడు, అన్ని చేస్తున్నాడు. ఏమి మాకు మైకులు లేవు, బ్యాన్ లేదు, ఏమి లేదు, ఏమన్నీ బ్యాన్ చేసినారు. పెట్టు, అది కూడా ఐఎమ్ నాట్ డూయింగ్ వెల్, రియల్లీ ఐఎమ్ నాట్ డూయింగ్ వెల్, ఐఎమ్ నాట్ డూయింగ్. పెట్టు ఎస్, అది కూడా చెప్పు. మైక్ లేదు, వ్యాన్లో అన్ని పీకేసుకున్నారు, వాళ్ళకేమో మైకులు అన్ని ఇచ్చినారు. వాళ్ళు వేరే వాళ్ళు ప్లీజ్ ఐ బెగ్ యూ ప్లీజ్. కొట్టాలి ఉన్నది రాసేది అమ్మ నమ్మరా. దేశమే మారిపోతుంది, దేశం మారిపోతుంది. 10 minutes సారీ సార్, మీరు పొద్దున్న ఏదో చేయాలంటారు. స్టేషన్ చేసి అరెస్ట్ చేసాయి. ఎందుకు సార్ ఇంత టూ మచ్ చేస్తారు? నాట్ గుడ్ అనే
అమ్మా ఈ ఊరి కాపాడుకోండి. అయిపోయింది పరిస్థితి. ఇక మీ ఇష్టం. మాకు మైకుల్ లేదు, వెహికల్ లేదు. నరసింహ పుట్టినా కొడక అంటాను. కాపాడుకోండి, కాపాడుకోండి. ఊరిని కాపాడుకోడు లేడు. మీ ఇష్టం. మీరు కాపాడాలంటే కాపాడుకోండి. వాళ్ళకు వ్యాన్లు, మైకులు అన్నీ ఉండి నా కొడుకుని నాకు నడుస్తూ ఉంటున్నారు. వైశాఖం కాపాడుకోండి. ఎవరు కాపాడే వాళ్ళు లేరు. కాపాడుకోండి. ఉండరా కాపాడుకోండి. ఇంతకన్నా నేను చెప్పను. మాకు జీపులు లేవు, బైకులు లేవు. ఇంత అన్యాయం ఉంది పరిస్థితి. మీ ఊరిని కాపాడుకోండి. నాకు అర్థమైంది. మీ ఊరిని కాపాడుకోండి. నేను ఓటు ఏమని అడగడంలే. మీ ఊరిని మీరు కాపాడుకోండి. టైం అయిపోయింది. దయచేసి మీ ఊరిని కాపాడుకోండి. బాగలేదు పరిస్థితి. ఆ పరిస్థితి చూడండి. నాకు ఫ్యాన్ లేదు, మైక్ లేదు, ఏం లేదు. ఇది దౌర్జన్యం. అయ్యా నేను ఓటు ఏమని అడగడంలే. ఈ ఊరిని కాపాడుకోండి. పరిస్థితి బాగలేదు ఊర్లో. కాపాడుకోండి ఊరిని. ఓటు ఏమని అడగను నేను. వాళ్ళకేమో వ్యాన్లు, బైకులు. నేను పుట్టినా కొడుకు నాకేమీ లేదు. మీ ఇష్టం. ఇది మీ ఊరు. కాపాడుకోండి. మీ ఊరు. ఇది మీ ఊరు. తనేం చూడండి. కూర్చోడికి వ్యాన్ లేదు, మైక్ లేదు. నడుమలే గారు ఈ పరిస్థితులు అట్లా లేవు. దయచేసి మీ ఊరిని కాపాడుకోండి. మీ ఊరిని కాపాడుకోండి. ఇంతకన్నా ఏం చెప్పేది లేదు. ఊళ్ళో పరిస్థితులు బాగలేదు. నాకు మైక్ లేదంట, నాకు వ్యాన్ లేదంట, ఏం లేదు. ఇంత దొరికిందమ్మా. కాపాడుకోండి ఊరిని. కాపాడుకోండి మీ ఊరిని. కాపాడుకోండి. चलो आपका काम करो. देखो क्या నేను పర్మిషన్ చెప్తాను. వెహికల్లో అదే చెప్తాను. నేను చెప్తాను సార్. నేను ఇస్తున్నాను. వద్దురండి. వెహికల్ పర్మిషన్. నో 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 యూ గెట్ యువర్ వెహికల్ సార్. వెహికల్ ని పర్మిషన్ ఎప్పుడు పని తెప్పించడం కాదు. నాకు అవసరం లేదు. కానీ ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ అన్లాఫుల్. ఓకే
You ask for permission. You ask for permission. You cancelled it. You are illegal letter. See, you misused it. Don't argue with me. You misused it. We are and you are done. See, I'm talking about this. which one? Not Which one you want? my son has a. Whatever you ask, I have legal answer with me, okay? See, you don't talk like that with the police officer. See, I am saying that I will give you permission. You get the letter, I will give you permission for vehicle campaigning. See, you have from the last 2 days you have done whatever you want. I didn't question you a single word. I have seen everything. Who said no? See, Who said no? Who said no? What? Not told no. see, I am cooperating to you 100%. I am cooperating to everyone. I don't want any law and order situation to be prevail here. Please, Dewas Garu. Listen to me. Sir, you listen to me. Sir, you are an excellent. What letter you have written to? What letter you have written to SCCI that came to my notice? What? See, you are saying that yourself that you have some debt. Okay, then how I can allow you on the road by law? All this 10 days you have given me See, security. everyone, there are more than 10. There are more than 10 parties. You know this. Sir, one second. You give me 4 people One now. second. Hello? Sir, మీకు ఇక్కడ వరకు మేము క్యారీ చేసినాం. ఇక్కడి వరకు తీసుకొచ్చినాం కదా మీరు మా వెహికల్ కు పైన ఇది కూడా లేదు లేదు ఎక్కింది అది పవన్ కార్ ఉందా పవన్ కార్ ఆడ ఏం జరగలేదు అది మాట్లాడండి సార్ మా బండి అది ఉంది You are proven, sir. You are all proven, sir. ఎందుకు లోపల రఘు పిలిపించు కానీ కంపల్సరీ చెప్తాను నాకు రూట్ స్పెసిఫై చేయండి ఏ రూట్ లో నేను చెప్తా చూడండి నాకు లెటర్ మీద రాసేవాడి మీరు అన్ని ఎలా చెప్పి అన్ని అలా బండ్ల రావాలి పోలప అన్న దాంట్లోనే పోవాలంట ప్లీజ్ గో టు యువర్ అవునన్నది రావన్నా బండి బండి సైడ్ రఘు ఇస్తానని వీళ్ళందరినీ బాబా అయిపోయింది కదా తీసినారు కదా ఇంతసేపు మేము అబ్జెక్షన్ చెప్పలేదు కదా ఇంకా వదిలేండి కొద్దిసేపు ప్లీజ్ కొద్దిసేపు వదిలే అవును ఇంతసేపు తీసుకున్నాం కదా మేమేమని అంటే మ్యాచ్ చెప్పు మమ్మల్ని దోసేసి తీసుకుంటారు మేమేం అడగలేదు కదా కొద్దిసేపు కోఆపరేట్ చేయండి ఏ బాబు ఇట్లా అంతా పదా ఇట్లా రా ఇట్లా ఏ బాబు నువ్వు కూడా వచ్చే రా వచ్చేయండి ఎండకి నీకు త్వరగా టైప్ తెగి పంపించి నేను పెద్ద బజార్లో ఉన్న సార్ ఇదే ఉన్నాడు బట్ అడ్రస్సింగ్ ఇంటికి తీసుకుని పెట్టి సంతకం పెట్టించి పంపించేటట్టు అయిపోతుంది చెప్పు ఇప్పుడు ఇది అయిపోతుంది కదా రాస్తారు ఇది కొద్దిగా అడ్డం మన బండ్లు అడ్డం ఉన్నాయి ఈ బండి బండ్లు అడ్డం ఉన్నాయి అది వచ్చింది చూడు
ఇక్కడికి వద్దులే అక్కడికి వచ్చేయమని చెప్పు అర్బన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేయమని చెప్పు ప్రసాద్ ఇక్కడ ధనబజార్ ఉంది. బాబు నువ్వు ముందరికి పోమ్మా ఈ బండి వద్దన్నారు ముందరికి పో మెయిన్ రోడ్ లో పెట్టుకుంటారు మన మన బండికి ముందు పెట్టుకోపండి ఏబిఎన్ రమ్మన్నా రమ్మన్నా సార్ ఎందుకు సార్ అడ్డుకోవడం ఇక్కడ మాకు పర్మిషన్ ఉన్నా బండ్లు అలో చేయరు, వాళ్ళకి పర్మిషన్ లేదు. మైకులు ఇచ్చి మమ్మల్ని ఇష్టమని తిట్టిస్తున్నారు. చాలా అన్యాయము. నాకు కాలు బాగలేదు, ఏమే మనమే ఆపరేషన్ చేసుకున్నా నేను నడిచిపోతామంటే నడిచిపోనీయడం వీళ్ళు. చాలా అన్యాయంగా ఉంటుంది పరిస్థితి. ఇది జగన్ పాలన కాదు, రాజారెడ్డి పాలన జరుగుతుంది. ఎవరికి భయపడేది ఏం లేదు. నాకు అనుమానం ఇప్పుడు రోజు సాయంత్రంలో అరెస్ట్ కూడా చేస్తారు. అన్యాయం చేసేదానికి రెడీగా ఉన్నారు మమ్మల్ని. ఏమే పోలీసులు కూడా ఏం చేయలేరు. నేను వాళ్ళని కూడా అన్నాను, పోలీసులు కూడా ఏమన్నాను, ఎందుకంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు వాళ్ళ పాపము. వాళ్ళకి మైక్ ఇవ్వడమేమి, ఏంటి బండి ఇవ్వడమేమి, ఏమే మాకు లేదంట. కానీ నేను నడుచుకుంటూ పోతానని కూడా ఇవ్వడం లేదు. ఇంత అన్యాయమా? చాలా అన్యాయము. ఈ అన్యాయం నేను చెప్తా చూడు, థర్డ్ పర్సన్ని కాపాడుకోండి, అదర్వైజ్ చాలా కష్టం. అంటే వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఇచ్చినారు, మీకు ఇవ్వడం యా పర్మిషన్లు ఇచ్చినారు? బైక్ తీసుకున్నాకే భయపడతారు. యా పర్మిషన్ ఇవ్వను. ఇప్పుడు నేను మానుకుంటా. వాళ్ళకి పర్మిషన్ ఉంటే ఇప్పుడు నేను మానుకుంటా. పోలీస్ పైన నుంచి ఏం ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేస్తారు పాపం. అందుకనే ఏం చేయలేదు. అంటే అక్కడ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఉన్నారని చెప్పి మిమ్మల్ని ఆపినారని వాళ్ళ ఆరోపణ. ఏడన్నాడు పెద్దారెడ్డి? వాళ్ళు ఇల్లు దొరుకుతున్నాడు. వాడు ఇంచేపు ఉంటాడా? అసలు లేడు, కూర్చోలేడు, నిలబడలేడు. ఆడే పుట్టాడు. ఏడున్నాడు పెద్దారెడ్డి? నేను నడుచుకుంటూ వస్తాను, ఆయన ఆడున్నాడు. అప్పటికే ఇదంతా ఉంటుందండి. నేను తిరగకూడదు, నేను ఉండకూడదు, అది పరిస్థితి. ఆల్రెడీ పవన్ రెడ్డి పైన కూడా రాత్రి కేసు నమోదు చేసామని డిఎస్పీ గారు. నీళ్ళు ఇప్పుడేమి అంటే వాళ్ళు తిరగలేదా? వాళ్ళు మనుషులు లేరా? వాళ్ళు లేరా మనుషులు? వాళ్ళు మనుషులు లేరా అంటానా? మెయిన్ డిమాండ్ ఏంటి సార్? మీ డిమాండ్ ఏంటి? అది కూడా నేను కన్వర్ట్ చేసుకోవాలా. 5 గంటల వరకు 3:30 వరకు టైం ఉండేది. 5 వరకు సార్. 5 వరకు నేను క్యాన్వాస్ చేసుకొని ఏదంటారు? ఇదే అన్యాయం. రైట్ మా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కాదంటే ఇప్పుడు ఆయన నిమిషం.
దొరకబడితే ఏం దొరుకుతాయి నమ్మలే అవునా చెప్పండి ఇప్పుడు కాఫీ ఇచ్చిన అర్థం అవ్వలేదు డబ్బు పంచుతాను రాత్రి వైఎస్ఆర్ మళ్ళీ తిప్పా మళ్ళీ లైట్ కూడా చెప్పినా కదా పోలీస్ స్టేషన్ దగ్గరికి పంపించమని చెప్పిన అడిగి పంపించాను నర్తకుడు దానికి లేదా ఆఫీస్